హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జాలగూడెం. అలాగే ఈరోజైతే సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అంటే ముందు వీడియోలో ఎగ్ని పగలగొట్టి చేసినాం కదా. ఈ వీడియోలో అయితే బాయిల్డ్ ఎగ్తో చేసుకుందాం. ఫస్ట్ అయితే కొన్ని పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా. అవైతే ఆయిల్లో కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొన్ని టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో ఇప్పుడు ఈ ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసిన దాంట్లో కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే పసుపు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టేసేయాలి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ని అయితే కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలి. తర్వాత ఈ మగ్గిన దాంట్లో ఆనియన్స్లో టొమాటో కూడా వేసి మంచిగా కలపాలి. కొద్దిసేపు క్లోజ్ చేసి పెట్టేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇది ఉప్పు కారం వేసి కొంచెం కొత్తిమీర వేసి మూసిపెట్టేయాలి. అంతే. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా చేయట్లేదు. వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయొచ్చు కదా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇది వేసిన తర్వాత కలపాలి మంచిగా. టమాటో అండ్ అలాగే ఈ ఆనియన్ కూడా కొంచెం మగ్గాలి. ఆయిల్ అనేది పైకి రావాలి. ఆ తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నేనైతే. ఇదైతే కొంచెం వీడియో అయితే కొంచెం స్లోగా ఉంది. నేను చెప్పడం వాయిస్ ఓవర్ ఏమో స్పీడ్గా చెప్పేస్తున్నా. ఫస్ట్ టైం కదా, అంత క్లారిటీగా పర్ఫెక్ట్గా వీడియోస్ అయితే చేయలేకపోతున్నా. కానీ ఇన్ ఫ్యూచర్ ఇంకా పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటున్నా. ఇప్పుడైతే ఎగ్ వేసి ఇందులో కలపాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని మూత మూసి పెట్టుకోవాలి. కొంచెం వాటన్నిటికీ ఉప్పు కారం అవన్నీ పట్టిన తర్వాత దించుకొని అన్నం వేసుకొని తినడమే. వేడివేడి అన్నంలో అయితే ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదైతే కర్రీ అయిపోయింది, రెడీ అయ్యింది. మొత్తం రెడీ అయిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఎగ్స్ అన్నీ ఒకే దగ్గరికి అయ్యి ఆయిల్ కొంచెం పైకి తేలినట్టయితే పర్ఫెక్ట్గా అయినట్టే. దీన్నైతే ఇంకా సర్వ్ చేసుకోవడమే. లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసిన, ఉంటే గరం మసాలా అవి కూడా వేసుకోవచ్చు. కానీ మసాలాస్ ఎక్కువ నాకు నచ్చడం లేదు, అందుకోసం నేను మసాలాస్ అన్నీ స్కిప్ చేసేసిన. సింపుల్గా చేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడైతే ప్లేట్లో అరేంజ్ చేసుకొని తీసుకెళ్తున్నా. మా హస్బెండ్ అయితే తింటాడు కానీ ఎలా ఉంది చెప్పమంటే మాత్రం చెప్పడంట. నన్ను వీడియో తీయకు అని అంటున్నాడు.